మిరపతోటకి పురుగు పడింది, మందు కొట్టలా? ఫోన్ పాలే, మందు కొట్టలా? చుట్టమల్లే వచ్చేసింది తుంటరి మైక. బుక్ చేయండి అలసిలో ఎట్లా కానీ చూడడానికి ఫాల్స్ ఉంది ఈ రోజు. పక్క పోయేదే చూడంగా. ఫోన్ అయినా ఎలా రాను దేవర వాళ్ళు ఈ రోజు. యా దేవర సి మారమ్మ దేవర శృంఖలం దేవర, మారమ్మ దేవర శృంఖలం దేవర. మాట్లాడుతున్నాను మా అన్నదేంటి అది దేవరా. సరే మీ అన్న దేవర చేస్తానంటావు కదా, సాయంత్రం ముక్కలు తీసుకురా తినేకా. రాత్రి వంట చేసి మనోడు ముక్కలు తీసుకొస్తాడు. ముక్కలు దేవర కాదు మా అన్నదేంటి అసలు ఏందనుకునే నువ్వు. సర్లే సావులే, ఇంట్లో నువ్వు దండగా, సాయంత్రం త్వరగా రా మందు కొడదాం. సినిమా చూసి వచ్చిన తర్వాత దేవరా దేవరా ఏనా సిద్ధ చేస్తున్నావు, ఏనా సిద్ధ చేస్తున్నావు? నీకేం చింతలే, మిరపతోటకి మందు కొట్టేసింటే పురుగేది వచ్చలేదు. రాత్రి తానికి తెచ్చుకున్న కోటర్లు కొడితే చేనులో పురుగులు చేస్తాయి నీకు. రాత్రి తానికి తెచ్చుకున్న కోటర్లు కొడితే చేనులో పురుగులు చేస్తాయి నీకు. రాత్రి తాడకి తీసుకున్న మందా కుట్టింది. ఏమయ్యా వాడు హనుమంత్ గారు సంవత్సరమే అప్పు తీసుకుని ఇంక చేయలేడు. ఎక్కువ పోదాం మన ఇంటికి. సర్లే ఎక్కువ అయ్యా ఇది 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 హనుమంతు ఎన్నాలేరా వడ్డీ కట్టవా? హనుమంతు, ఈ మందన పత్తికి పని చేస్తుందో లేదో. ఎన్ని రోజులు హనుమంతు తీసుకున్న డబ్బులకు అసలు లేదు వడ్డీ లేదు, ఏం చేస్తున్నావు ఇంత కట్టవాగా? అయ్యా గట్టిగా అరుసొద్దయ్యా, ఇంటి పక్కల వాళ్ళు చూస్తే మర్యాద అవుతుంది. అరే అయ్యా కొంచెం తీసుకురారా. అది కాదు హనుమంతు, నువ్వు టైం వడ్డీ కడితే నేనేమంటా చెప్పు. కట్టాలి టైం వడ్డీ, సరేనా? ఎవడు నీ కొడుకేనా? అవునయ్యా నా కొడుకే. పట్టణంలో డిగ్రీ పూర్తి చేసుకుంటే అలా జాబ్ రాకుంటే నాకు చేదోడు వాదోడు ఉంటాడని తోలుకొచ్చినాయా. ఒరే ఇట్రా, మీ నాయన నా దగ్గర పోయిన సంవత్సరం 50,000 దుడ్లు తీసుకున్నాడు. ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత అవుతుందిరా చెప్పు. ఒక్క నిమిషం పెన్ను పేపర్ తెచ్చుకుంటాయా? ఇది చూడు నీ కొడుకు చదువు, ఏం చదివించినావు ఏమో. ఇది చూడు నీ చదువు. వెంకటేశ్ సొప్పయ్య 50,000 వడ్డీ ఎంత అవుతారా? 50,000కయ్యా? 24,000 అవుతుందా? అదే. ఒరే వెంకటేష్ ఎంతవరకు చదువుకున్నారను? 3వ క్లాస్. చూసివా, వాడికి నేను ఇచ్చే జీతం 3,000. వాడు నా దగ్గర 30,000 పని చేస్తున్నాడు. నీ కొడుకు ఉన్నాడు, ఏం చేస్తావు? ఏమొచ్చినా నీకు ఇంతకి? ఇట్రా. మస్తు చదువుకున్నా, ఏబిసిడీలు అన్ని వచ్చి మనకి లెక్కలు ఇట్లా చేసేస్తా ఒక్క దెబ్బకి. బా ఏమనుకున్నావు? సర్లే ఏబిసిడీలు చెప్పు. అబ్బాయి నీ గుద్దానికి ఏమైనా పిల్లి కనపాలి కట్టుందా ఏమన్నా? సరే ఎక్కాలని వస్తాయి, ఎక్కాలని చెప్పు. ఏమనుకున్నా ఎక్కాలంటే తోపు మనం ఎక్కడ కనపడుతున్నాం. సరే ఏడెక్కని చెప్పు. ఒరే హనుమంతు దుర్దు రెడీ పెట్టుకుని సాయంత్రం వస్తా నేను. దూరం తిరిగింది నా కొడుకు. నేను ఎంత చదివితే మీ నా కొడుకు. సర్లే ట్యాంక్ తీసుకో, 10 మంది పడాలి బాబా. దీనికన్నా పోతుందో లేదో. పోలే పంట ఏం సీట్ల నాశనం అయింది. దీని అమ్మ జీవితం. ఈ పంటలకు వచ్చే రాగాలు ఆ వడ్డీ ఇచ్చే వ్యాపారులకు లేకపోతే నాకు వస్తే పంట బాగా చచ్చిపోయే వాళ్ళము. ఏమీ లాభం లేకుండా పోయింది. పోయినసారి అప్పుడే గట్ట లేక వస్తున్నాను. ఇది ఒకటి, ఈ మందు తాగి వస్తా. మందా మ్యారేజ్ కొడదాం, ఈ మ్యారేజ్ కొడదామా? వీడు ఉన్నాడన్న సంగతే మర్చిపోయినాడు. వీడు ఉందే వడ్డీ అమాయకుడు. ఆ వడ్డీ వల్ల నా కొడుకుని ముక్కు పిండి వసూలు చేస్తారు. ఎలాగోలాగో ఈ అప్పులు నేనే కడతా. పోదాంపా.